డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తును పొత్తిగుడ్డలతో ఎందుకు చుట్టారు? పొత్తిగుడ్డలు అంటే ఏమిటి? మరియమ్మ తల్లి శిశువు పట్ల చూపిన శ్రద్ధ ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. శిశువుగా ఉన్న యేసుక్రీస్తును పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో పడుకోబెట్టడం మనం చాలాసార్లు బైబిల్లో మరియు అనేక ప్రసంగాలలో వినే ఉన్నాం. అయితే ఈ పొత్తిగుడ్డలు యేసుక్రీస్తుకు ఎందుకు చుట్టారు? దీని వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం, తన తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ లేఖనం ప్రకారం మరియమ్మ తల్లి యేసుక్రీస్తును కనిన తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలం లేకపోవడం వల్ల పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అయితే పశువుల తొట్టిలో యేసును ఎందుకు పరుండబెట్టారు అనేది ఈ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. అయితే శిశువైన యేసు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడని దేవదూత గొర్రెల కాపర్లకు కూడా చెప్పడం జరిగింది. లూకాసు వార్త 2వ అధ్యాయము 11, 12 వచనములు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఈ మాటలు దేవదూత గొర్రెల కాపర్లతో పలికినవి. దావీదు పట్టణంలో యేసుక్రీస్తు పుట్టాడని, ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటాడని, ఆ విధంగా యేసుని మీరు గుర్తుపట్టవచ్చని దేవదూత గొర్రెల కాపర్లకు చెప్పడం జరిగింది. అయితే శిశువును పొత్తిగుడ్డలతో ఎందుకు చుట్టారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది బోధకులు యేసును పొత్తిగుడ్డలతో చుట్టడం అనేది యేసు యొక్క సమాధి వస్త్రాలకు ప్రవచనాత్మక సూచన అంటున్నారు. కానీ పొత్తిగుడ్డలు అను పదం ఆ ఉద్దేశంతో వ్రాయబడలేదు. ఎందుకంటే పొత్తిగుడ్డలు అను పదం గ్రీకు మూల పదమైన స్పార్గాను అను పదం నుంచి వ్రాయబడింది. దీనికి అర్థం బట్టల ముక్కలు ధరించడం అని అర్థం. అలాగని స్పార్గాను అను పదం యేసు సమాధి వస్త్రాలకు సూచనగా ఉపయోగించబడలేదు. అయితే స్పార్గాను అను పదం నుంచి చుట్టుకునే బట్టలు లేదా గుడ్డతో చేసిన పట్టీలు లేదా శిశువును గట్టిగా గుడ్డలో చుట్టడం అను అర్థాలు వస్తాయి. అయితే పుట్టిన బిడ్డలకు ఇటువంటి పొత్తిగుడ్డలతో చుట్టడం అనేది ఆనాటి ఆచారం. అయితే పురాతన కాలంలోనే కాకుండా ఈ రోజుల్లో కూడా పుట్టిన బిడ్డను వస్త్రాలతో చుట్టడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ వస్త్రాలు చుట్టే పద్ధతులు మారాయి అంతే. ఇప్పుడు మనం ఈ పొత్తిగుడ్డలు ఎందుకు చుడతారో తెలుసుకుందాం. శిశువు తల్లి గర్భంలో సుమారు 9 నెలలు ఉంటాడు. ఈ 9 నెలల తల్లి గర్భం అనేది శిశువుకు ఒక ఆనందకరమైన మరియు సురక్షితమైన మరియు హాయిగా ఉండే ప్రదేశం. ఒక రకంగా తల్లి గర్భమే శిశువుకు ఒక వింతైన అనుకూలమైన ప్రపంచం. ఆ తరువాత 9 నెలలు నిండిన తరువాత శిశువు బయట ప్రపంచంలోనికి అడుగు పెడతాడు. ఒక రకంగా తల్లి గర్భం అనే ప్రపంచం నుంచి బయట ప్రపంచానికి మారతాడు. ఈ బయట ప్రపంచంలో సాధారణంగా శిశువుకు కొన్ని మార్పులు సంభవిస్తాయి. కావున తల్లి గర్భం లాంటి సురక్షిత వాతావరణం బిడ్డకు కల్పించాలి. కావున పుట్టిన బిడ్డ యొక్క శరీరానికి చుట్టూ గొడ్డలు చుట్టడం ద్వారా బిడ్డ సురక్షితంగా మరియు హాయిగా ఉంటాడు. ఇలా పొత్తిగుడ్డలు చుట్టడం ద్వారా శిశువు హాయిగా నిద్రపోతాడు. అలాగే శిశువు తనను తాను గోకకుండా లేత శరీరానికి గాయాలు కాకుండా నిరోధించబడతాడు. అలాగే కీటకాల ప్రమాదం నుంచి శిశువు సురక్షితంగా ఉంటాడు. అలాగే శిశువుకు పొత్తిగుడ్డలు చుట్టడం ద్వారా సిడ్స్ ప్రమాదాలను తగ్గించవచ్చు. సిడ్స్ అనగా సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్. దీనికి అర్థం ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్న శిశువు ఊహించని విధంగా అకస్మాత్తుగా మరణించడం. కొంతమంది
1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు గల శిశువులు అకస్మాత్తుగా నిద్రలోనే మరణిస్తారు. దీనిని మనం ఊహించలేము. ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికీ అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ సరైన కారణాలు కనుగొనలేకపోయారు. మన భారతదేశంలో 2019 లెక్కల ప్రకారం 1250 మంది పిల్లలు సిడ్స్ ప్రమాదం వల్ల చనిపోయారు. మరియు ప్రతి 1000 మందిలో 32 మంది పిల్లలు సిడ్స్ ప్రమాదం వల్ల చనిపోతున్నారు. అదే అమెరికాలో అయితే సంవత్సరానికి 3000 మంది పిల్లలు సిడ్స్ ప్రమాదం వల్ల చనిపోతున్నారు. కానీ 1 సంవత్సరంలోపు పిల్లలు నిద్రలోనే ఇలా ఎందుకు చనిపోతున్నారనేది ఇప్పటికీ సరైన కారణాలు వైద్య శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. అయితే పుట్టిన బిడ్డకు పొత్తిగుడ్డలు చుట్టడం ద్వారా ఈ సిడ్స్ ప్రమాదాలు తగ్గడానికి సహాయకరంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. కావున శిశువుకు పొత్తిగుడ్డలు చుట్టడం ద్వారా సురక్షితంగా ఉంటాడు. అందుకే మరియమ్మ తల్లి శిశువైన యేసుకు పొత్తిగుడ్డలు చుట్టింది. దీని ద్వారా బిడ్డ పట్ల ప్రేమ, సున్నితమైన శ్రద్ధ, ఆప్యాయత మరియు సంరక్షణ మరియమ్మ తల్లి చూపించింది. కావున మరియమ్మ తల్లి ఒక కన్యకగా పరిశుద్ధంగా జీవించడమే కాకుండా యేసు పుట్టిన తర్వాత కూడా మరింత శ్రద్ధగా జాగ్రత్తగా యేసును చూచుకున్నది. కావున మరియమ్మ తల్లి అంటే శ్రద్ధ గల మరియు ప్రేమ గల తల్లి అని మనం అర్థం చేసుకోవాలి. మరియమ్మ తల్లిలా ఇతర తల్లులు కూడా బిడ్డల పట్ల శ్రద్ధ మరియు ప్రేమ చూపించాలి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.